ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. నమస్కారం. జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో తులారాశి వారికి ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, విదేశీయానం ప్రకారంగా ఏ విధంగా ఉంది, వీరికి ఏ విధంగా ఉందో ఈ తులారాశి వారికి మనం తెలుసుకుందాం. ఈ తులారాశి వారు ఈ జూలై మాసంలో పట్టిందల్లా బంగారం. వీళ్ళు మహా తెలివితేటలతో ముందంజ వేస్తారు. ఏ పని చేసినా దాని విజయాన్ని సాధిస్తూ ముందుకు పెడతారు. అన్ని రంగాల్లో తమదే పరిచయంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యారంగంలో అనుకున్న దానికన్నా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ప్రయత్నం చేస్తున్న ఉద్యోగ అవకాశాలు కూడా మీకు ఫలిస్తాయి. అలాగే సహ ఉద్యోగులు మీకు సహకరిస్తారు. గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందాయి పై అధికారులు. అలాగే పని చేసే చోట మంచి గుర్తింపు ఉంటుంది. మీకు మంచి అవార్డ్స్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి పెట్టుబడి పెడతారు, ముందుకు సాగుతారు, మంచి లాభాన్ని పొందగలుగుతారు. అలాగే వీరికి ఈ జూలై మాసంలో ఈ తులారాశి వారికి 3 పూలు 6 కాయలుగా వర్తిల్లేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం ఊహించిన దానికన్నా కూడా రెట్టింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. విదేశీయానం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాల్సినటువంటి వీసాలు కూడా సరైన సమయానికి అందుతాయి. ఎప్పటి నుంచో మీరు విసిగిపోయినటువంటి పనులన్నీ కూడా సులభంగా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీకు రావలసినటువంటి మొండి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు. కోర్టులో మీకు మంచి గుర్తింపు వస్తుంది. నీతి నిజాయితీగా నిలబడగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు, విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఇప్పుడు ఈ మాసంలో కలుసుకోవడం జరుగుతుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే కొత్త కొత్త వ్యాపారాన్ని మొదలు పెడతారు. శత్రువులు కూడా మిత్రులుగా మీకు ఉంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వాటి వల్ల లాభదాయకంగా ఉంటుంది. ధనం అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు పట్టుకు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి బైక్ మీద వెళ్ళేవారు కానీ, కారులో వెళ్ళేవాడు కానీ తొందరపాటు పనికిరాదు, వేగం పనికిరాదు. అప్రమత్తంగా ఉండండి. సోదర సోదరులతో కూడా కొంత విభేదాలు చేయటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి సోదర సోదరులతో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి. రాజకీయ నాయకులకి మీదే పైచేయిగా ఉంటుంది. అలాగే విద్యారంగంలో ఉన్న వారికి, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి వీళ్ళందరికీ కూడా కొంచెం అప్రమత్తంగా ఉంటారు. టీవీ రంగంలోనూ సినిమా రంగంలోనూ ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే గద్దచ్చు కొడుకుల్ని కొట్టుకున్నట్టుగా ఈ అవకాశాలు వేరే వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంటుంది. వచ్చిన అవకాశాన్ని మటుకు వద్దు అని అనద్దు. మీకు ఎటువంటి అవకాశం వచ్చినా దాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోండి. మంచి గుర్తింపు పేరు వస్తుంది. మీకు ₹1 వచ్చినా మంచి గుర్తింపు వాళ్ళ తర్వాత మీకు ఆదాయం పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు శివుడికి సోమవారం నాడు అభిషేకం చేయించుకోండి. శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. సోమవారం అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకా మీకు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే
నా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ సంప్రదించుకోండి. తప్పకుండా దానిలో జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, నీ అట్రాక్షన్ ఆయిల్స్, నవగ్రహ ఆయిల్స్, తర్వాత పిల్లలు చదువులు వీక్గా ఉంటే కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, రకరకాలైన ఆయిల్స్ ఉంటాయి. అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. తక్కువ రేట్లు ఉంటాయి. నన్ను సంప్రదించండి, మేము మీకు సహకరించగలం. సర్వే జన సుఖినో. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ శ్రీ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జూలై మాస ఫలితాలు ద్వాదశ రాశుల్లో మీనరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఏ విధంగా ఉన్నాయో మీనరాశి వారికి ఈ జూలై మాసంలో ఫలితాలు తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి ఈ జూలై మాసంలో ఆర్థిక పరంగా చాలా బాగుంది. రకరకాలుగా ఆదాయం అన్ని వైపుల నుంచి రావడం జరుగుతుంది. కోర్టు వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా వస్తాయి, విజయాన్ని సాధిస్తారు, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి అభివృద్ధి, ఆకర్షణ ఏర్పడుతుంది. వారు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు, పైకి ఎదగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి మెళుకువలతో దిగొడతారు, మంచి ఫలితాలు వస్తాయి, మంచి లాభాలు పొందగలుగుతారు. మొండి పట్టుదలతోటి ఏ పనైనా సాధిస్తూ దిగొడగలుగుతారు. నూతన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి, వాటి వల్ల మంచి లాభాలు ఉంటాయి, మంచి స్నేహ సంబంధాలు కూడా ఏర్పడుతున్నాయి. స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంది. ఈ కాలం పురుషులకి స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంది, స్త్రీలకు పురుష సౌఖ్యం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్యం ఏర్పడుతుంది. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. పిల్లల భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉంటాయి. ముండి బాకీలన్నీ కూడా ఈ మాసంలో వసూలు అవుతాయి. ఎంతో కొంత మేర మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో నీతిగా, నిజాయితీగా ముందుకు సాగుతారు. తప్పకుండా అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాల్లోకి వెళ్ళాలి అనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారు ఇంకా రకరకాలైనటువంటి షాప్స్ కానీ, రకరకాలైనటువంటి కాస్మెటిక్ డిజైన్స్ కాస్మెటిక్ సంబంధించినటువంటి షాప్లు పెట్టిన అద్భుతంగా మీరు బాగా సంపాదించుకోగలుగుతారు. బ్యూటీ పార్లర్లు మంచి అద్భుతంగా మంచి పేరు ప్రఖ్యాత వస్తాయి. అలాగే గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ వస్తాయి.